బంగారు ఇచ్చేవారు అనమాట. నాకు తెలీదు. వాళ్ళు తీసుకొచ్చింది మమ్మల్ని ఇక్కడ నెల్లూరు వాళ్ళు. ఈరోజు మన నెల్లూరు మెయిన్ బస్ స్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం మన నెల్లూరు మహావీర్ జైన్ సంబంధించినటువంటి సంస్థ వారు పెద్దలందరూ కూడా వచ్చి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రయాణికులకి ఈ యొక్క చైర్స్ అన్నీ కూడా వాళ్ళు కొత్తగా మనకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. మహావీర్ జైన్ సంస్థ అనేటువంటిది సేవలో ముందుంటుంది. అనేక దగ్గరలో మనం చూస్తూ ఉంటాం. హాస్పిటల్స్లో కానీ పేదలకి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అట్నే ఆర్టీసీలో కూడా ఈరోజు వాళ్ళు మంచి మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మన సింహపూర్లో అనేక మంది దాతలు ఉన్నారు. మనకి ఆర్టీసీ అటు ఆత్మకూరు బస్ స్టాండ్ కానీ మెయిన్ బస్ స్టాండ్స్లో కానీ కొన్ని ప్రయాణికులకు సౌకర్యార్థం మీ వంతు మీ కుటుంబం తరఫున లేదా మీ చారిటీస్ తరఫున ప్రత్యేకంగా ఈ యొక్క సౌకర్యం మెరుగుపరచడానికి కోసంగా సహాయ సహకారాలు అందించమని చెప్పేసి వారందరికీ కూడా ఒక చైర్మన్గా ఆర్టీసీ కుటుంబ సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ బీజేపీ సురేష్ రెడ్డి గారు, డిఎం మురళి గారు, భగవాన్ మహావీర్ జైన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకి సన్మానం చేసిన దానికి వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రజల సౌకర్యాలకి ఎయిర్పోర్ట్ సోఫా చైర్స్ పెట్టమని చెప్పారు. అవి మేము 1 లక్ష రూపాయలు కూడిపెట్టి ట్రస్ట్ ద్వారా అందజేసాము. ప్రజలకి ఉపయోగపడతాయని. ఇంకా మాతో ఏమైనా ఆయన సహాయ సహకారాలు చేస్తామని ధన్యవాదాలు. మాకు అవకాశాలు ఇచ్చిన